గంగవాయిల్ పప్పు మామిడికాయతో చేస్తే చాలా బాగుంటుంది. అయితే నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక గంట ఖచ్చితంగా పెట్టేయాలన్నమాట. నానబెట్టి కుక్కర్లో వేసేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ ముక్క, ఒక 4-5 పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం పసుపు, కొంచెం నూనె వేసేసుకొని అందులోనే గంగవాయిల్ కూర కూడా వేసేసుకొని మధ్యలో ఒక కటోర పెట్టి అందులో మామిడికాయ ముక్కలు సరిపడని వేసుకోవాలన్నమాట. ఇందులోనే వేసుకుంటే పప్పు తొందరగా ఉడకదు. ఇట్లా వేసుకున్నారనుకోండి ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇంకా దించేసి ఉడికిన తర్వాత దించేసి మనం ఈ మామిడికాయ ముక్కలు కూడా అందులోనే వేసుకొని ఉప్పు కారం సరిపడేంత వేసేసుకొని రుద్ది తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపులో కొంచెం ఎల్లిగడ్డ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు పెట్టిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు దాన్ని పప్పును కొంచెం మరిగించేసి దించేసేయాలి. మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాకుండా చేసుకున్నాం అనుకోండి అన్నంకి చపాతీకైనా చాలా బాగుంటుంది. చలవ చేస్తుంది, గుండెకు కూడా చాలా మంచిది.